ఒకరోజు శ్రీకృష్ణుడి సభకు ఒక దూత వచ్చి మగధరాజైన జరాసంధుడు రాజులందరినీ బంధించి హింసిస్తున్నాడని, ఎలాగైనా వాని చెర నుంచి వాళ్ళని కాపాడాలని చెప్తాడు. అప్పుడు అక్కడకు నారద ముని వచ్చి, ధర్మరాజు రాజసూయ యాగం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ముందు అక్కడికి వెళ్ళమంటాడు. కానీ కృష్ణుడు స్నేహితుడైన ఉద్ధవుడు శత్రువులను గెలిచినప్పుడే రాజసూయ యజ్ఞం పరిపూర్ణమవుతుంది కనుక ముందు జరాసంధుడిని బంధించి రాజులను రక్షించాలి. 1000 ఏనుగుల బలం కలిగిన జరాసంధుడిని ఓడించాలంటే ఎంత సైన్యం సరిపోదు. కేవలం భీముడు మాత్రమే ద్వంద్వ యుద్ధం చేస్తే గెలవగలడని సలహా ఇస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు భార్యలతో వారి సంతానంతో కలిసి ద్వారక నుంచి పాండవులు ఉండే ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి అక్కడ కొన్ని నెలలుంటారు. ధర్మరాజును రాజసూయ యజ్ఞానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పి భీముడు అర్జునుడిని తీసుకుని శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషాల్లో జరాసంధుడి దగ్గరకు వెళ్తారు. బ్రాహ్మణులను గౌరవించే జరాసంధుడు వాళ్ళని ఆహ్వానించి సంతోషంగా వారితో చర్చ చేస్తాడు. వాళ్ల గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించినా జరాసంధుడు మీకేం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్వంద్వ యుద్ధం చేయాలని కోరికగా ఉందంటే అందుకు జరాసంధుడు భీముణ్ణి ఎంచుకుంటాడు. అలా పగలంతా గదలతో ఇద్దరు యుద్ధం చేయడం, రాత్రైతే స్నేహితుల్లా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. అలా 28 రోజులు గడిచిన చివరకు భీముడు అతని బలం ముందు నేను గెలవలేకపోతున్నాను అని కృష్ణుడికి చెప్తాడు. అప్పుడు కృష్ణుడు జరాసంధుడి జన్మరహస్యం చెప్తే భీముడు అతడిని 2 ముక్కలుగా చీల్చివేస్తాడు. జరాసంధ వధ తర్వాత అతడి కొడుకైన సహదేవుణ్ణి మగధరాజుగా చేసి శ్రీకృష్ణుడు అతని చెరలో బందీలుగా ఉన్న 20,800 మంది రాజులను విడిపిస్తే వారు కృష్ణుడికి నమస్కరించి స్తుతిస్తారు. కృష్ణుడు వారిని ఆశీర్వదించి ధర్మం ప్రకారం ప్రజలను పాలించాలని, సుఖదుఖాలను అనుభవిస్తూ జీవితం గడిపేటప్పుడు భక్తితో మీ మనస్సులు నా మీద దృఢంగా లగ్నం చేసినప్పుడే నన్ను పొందగలుగుతారు అని చెప్తాడు.